హలో మూవీ మేట్స్. ఓటీటీలో దొరికే బెస్ట్ నాన్ తెలుగు లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నెంబర్ 1 సిన్నర్స్. ఇదొక సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులుపుతుంది మావా. ఇది 1932లో జరిగే స్టోరీ. ఇద్దరు ట్విన్ బ్రదర్స్ అయితే ఉంటారు. ఒక గ్యాంగ్ తో పనిచేసి తిరిగి హోమ్ టౌన్ కు వచ్చి వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు వేసుకుందామని ఒక ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్ళాక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది కూడా సూపర్ న్యాచురల్ మూమెంట్స్ ఉంటాయి. అవేంటో తెలియాలంటే మీరు ఈ మూవీని పక్కా ఒకసారి చూడాలి. యాక్షన్ అండ్ సస్పెన్స్ బ్లాక్స్ అయితే అదిరిపోతాయి మావా. ఇందులో వ్యాంపైర్ అటాక్స్ ఉంటాయి, హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్స్ ఉంటుంది బ్రదర్స్ మధ్య. సో ఇవన్నీ కలగలిపిన ఈ కలగూర లాంటి థ్రిల్లర్ మూవీని ఒకసారి చూసి చూడండి. దీనికి డైరెక్టర్ ఎవరో తెలుసా? మన బ్లాక్ ప్యాంథర్ మూవీ ఉంది కదా, డైరెక్టరే ఈ సినిమా కూడా తీశాడు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీని ఫ్యామ్ తో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ బోల్డ్ కంటెంట్ ఉంటుంది. సో నో చూడకూడదు. ఇది తెలుగులో లేదు, ఆన్లైన్ లో ఉంది. ఒకసారి చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 స్పార్టకస్. ఇప్పటివరకు 3 సీజన్స్ వచ్చాయి మావా. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో ఉంది అని నేను అన్నాను, ఎందుకంటే తెలుగులో లేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఇంకొక తోపు సిరీస్ కోసం మీరు ఎదురు చూస్తుంటే దీన్ని అస్సలు వదలకండి బ్రో. ఇదొక హిస్టారికల్ డ్రామా. కొన్ని తెగల మధ్య అప్పట్లో ఆ కాలంలో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇందులో లవ్ ఉంది, రివెంజ్ ఉంది, పాలిటిక్స్ ఉన్నాయి, నమ్మక ద్రోహం ఉంది, వారు యాక్షన్ సీన్స్ దెబ్బ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి మావా. వాటన్నిటి కోసం మీరు ఎదురు చూస్తుంటే కనుక దీన్ని పక్కాగా చూడండి. గ్లాడియేటర్ ఫైట్స్ కూడా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉంటాయి, స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. సిరీస్ అయితే ఏ విషయంలో కూడా అసలు తగ్గేదేలే అనేలా ఉంటుంది మావా. ప్రతి సీజన్ కూడా టాప్ నాచ్ లో ఉంటుంది భయ్యా. ఎపిసోడ్ కి మంచి ఇంట్రెస్టింగ్ ప్లస్ ఎంగేజింగ్ మూమెంట్స్ అదిరిపోతుంది. గ్లాడియేటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇలాంటి సినిమాలు సిరీస్ లో మీకు నచ్చితే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామ్ తో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ కంటెంట్ ఉంటుంది. సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 తత్సమ తద్భవ. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుంది కానీ టైం మాత్రం వెనక్కి రాదు మావోయ్. సో వెంటనే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో స్టోరీ ఏంటంటే ఒక హీరోయిన్ పాప పోలీస్ స్టేషన్కి వచ్చి తన మొగుడు యాడికో వెళ్ళిపోయాడు అని చెప్తుంది. మరి తన మొగుడు నిజంగానే మిస్సింగా లేకపోతే సచ్చాడా, ఈమెనే చంపిందా, వేరే వాళ్ళు చంపారా, అసలు ఆ కథ ఏంది, కార్ఖానా ఏంటి అనేది చాలా మిస్టరీతో కూడిన సస్పెన్స్తో అదిరిపోతుంది మావా ఈ సినిమా అయితే. ఈ మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ సీన్స్తో లాస్ట్ వరకు అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని తెలుసుకోవడానికి మనం స్క్రీన్స్కి అత్తుకుపోయి చూసాం. ఒక దగ్గర వచ్చే ట్విస్ట్కి అయితే మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్క. కంచెం దాటండి, ఇది న్యూస్ అండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి దీన్ని ఫ్యామ్తో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 సెవరెన్స్. 2 సీజన్స్ మొత్తం 19 ఎపిసోడ్లు ఉన్నాయి మావా. ఇదొక సైకలాజికల్ సైఫై థ్రిల్లర్ డ్రామా సిరీస్. వావ్, ఈ సిరీస్ లో కాన్సెప్ట్ ఏంటి మామ, ఇంత వెరైటీగా ఉంది. ఇదొక హిడెన్ మాస్టర్ పీస్ అని నేను గ్యారంటీగా చెప్తా. ఈ సిరీస్ లో ఒక ఆఫీస్ లో మెయిన్ లీడ్ అయిన మన హీరో ఒక ఎంప్లాయ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఆఫీస్ లో ఒక బ్రెయిన్ ఉంటుంది అనమాట, పర్సనల్ లైఫ్ లో ఇంకో బ్రెయిన్ ఉంటుంది అనమాట. కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మావా. అదే కదా. ఏంది బ్రో దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు, ఇది డబుల్ స్మార్ట్ డబుల్ దిమాగ్ కదనా అంటే అది ఇది అది కాదనమాట. ఈ సిరీస్ చూసేటప్పుడు ఆ డబుల్ దిమాక్ ఏమో గానీ మీకున్న దిమాక్ అయితే ఖరాబ్ అవుడు పక్కమావా. అంత బాగుంటది కాన్సెప్ట్. ఆ మేకింగ్ అయితే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఎపిసోడ్ కి క్లిఫ్ హ్యాంగర్స్ సూపర్ గా ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్స్ కొద్దిగా ఓపికగా చూడండి, తర్వాత రిమైనింగ్ అన్ని వదలకుండా చూస్తారు. మీ బుర్రకి ఈ సిరీస్ బాగా పని పెడుతుంది. సో బుర్రని బాగా షార్ప్ చేసుకోండి. అండ్ ఇందులో సీన్స్ అర్థం కావాలంటే ఏది మిస్ కాకుండా కంటిన్యూగా చూడండి, లేకపోతే అర్థమైజ్ అవ్వదు. ఇది యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీని అయితే షేక్ చేస్తుంది మావా. ప్రతి ఒక్క మూవీ లవర్ దీన్ని పక్కాగా చూడండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ఫ్యామ్తో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇది యాపిల్ ప్లస్ టీవీలో అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 ది వాకింగ్ డెడ్. మీరు కనుక మూవీ లవర్ అయితే మంచి మూవీ ఏది మిస్ కాకుండా చూద్దాం అనుకుంటే
పక్కాగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఈ తోపు సీజన్ మాకెందుకు తెలియదు బ్రో, తెలుసు అంటారా? తెలియని వాళ్ళ కోసం సజెస్ట్ చేస్తున్నా బ్రో. ఇది ఒక జాంబీ హారర్ సిరీస్. ఇందులో మెయిన్ లీడ్ అయిన మన హీరో ఒక పోలీస్, కాకపోతే కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికే ఈ వరల్డ్ మొత్తం జాంబీస్ తో నిండిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళ ద్వారా మొత్తం కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. అలాంటి టైంలో హీరో తన ఫ్యామిలీని కలవడానికి ఏం చేశాడు అనేది ఈ సిరీస్ ప్లాట్ అనమాట. ఇది సర్వైవల్ డ్రామా లవర్స్ కి అయితే సూపర్ సిరీస్ మావా. జాంబీ హారర్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామనేలా కాకుండా ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. పైగా ఆ జాంబీ సెటప్ ని కానీ స్టోరీని కానీ ముందుకు తీసుకెళ్లిన విధానం కానీ ప్రతిదీ కూడా సీజన్ కి మీకు మంచి ఇంట్రెస్టింగ్ అయితే కలిగజేస్తారు. ఇప్పటి వరకు 11 సీజన్స్ వచ్చాయి మావా. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండే ఈ జాంబీ సిరీస్ ని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి సిరీస్ ని ఫ్యామిలీ కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇది నెట్ఫ్లిక్స్ ప్లస్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ జోష్నా దేవిసిస్ కామెంట్ చేసింది. హాయ్ బ్రో, తుడరం మూవీ బాగుంది బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ దేవిసిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ మళ్ళీ దేవరకొండ సిస్ కామెంట్ చేసింది. హాయ్ అన్నయ్య, హిట్ 3 మూవీ నాకు కూడా పెద్దగా నచ్చలేదు, చెత్త మూవీ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ మళ్ళీ సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వెంకటేష్ బ్రో కామెంట్ చేశాడు. అంటిల్ దాన్ అంత ఏం లేదు బ్రో, ఒక్కసారి కాన్సెప్ట్ రివీల్ అయిపోయాక తర్వాత అంతా రిపీటెడ్ సీన్స్ బోరింగ్ గా అనిపించింది అనే కామెంట్ చేసినందుకు అందుకే బ్రో నేను 60 మార్క్స్ ఇచ్చా. థ్యాంక్స్ వెంకటేష్ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.